ఏదైతే ఒంటిమిట్ట మరియు పులివెందుల 2 జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఏదో గందరగోళం చేసే పని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఎన్టీవీలో మరి సాక్షి కంటే ఓవర్గా వర్క్ చేస్తున్నట్టు కనిపించింది. అయితే పాపం వీళ్ళందరికీ కుప్పం విషయాలు తెలియకనో కుప్పం విషయాలు మర్చిపోయారో వీళ్ళకి తెలియదు. కానీ ఇందాక ఎవడో కామెంట్ పెట్టాడు, ఒరే వాళ్ళు పెంట తింటే మీరు కూడా తింటారా, లేకపోతే తాగుతారా అని అడుగుతున్నారు. ఒరే ముండా, రాజకీయాలలో అట్టు పెట్టినోడికి కట్టున్నర పెడతారా. కాబట్టి వాడు ఏమన్నా ఉంటే అవి తిన్నాడు కాబట్టి మేము తినకూడదు తప్పురా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో వదిలేసేయండి. అంటే ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ దాకా వచ్చరికి డెమోక్రసీ ప్రజాస్వామ్యం రెక్కలు ఇచ్చుకొని మాట్లాడతారు. మరి అంటే మిగతా పార్టీలకు డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 75% జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏకగ్రీవం చేశాడు. మరి 15% పోటీ చేసిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి దొంగ ఓట్లు వేయించాడు. కుప్పంలో దొంగ ఓట్లు వేయించాడు. అంటే నాకు అర్థం కావట్లేదు. డెమోక్రసీ ప్రజాస్వామ్యం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వినరా? జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో ఉండవు ఆ పదాలు? మిగిలిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయా? కాబట్టి ఇవన్నీ ఎందుకు ఈ చెత్త ఉత్తా ప్రసంగాలు మాట్లాడతారు? కొంచెమైనా ఆలోచన చేసిన పరిస్థితి మనందరం కూడా ఆలోచన చేయాలి. సరే, ఏది ఏమైతేనే మొత్తం మీద మన గోరెంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. మనోడు ప్రెస్ మీట్ పెడితే, గోరెంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెడితే చాలా ఘోరంగా ఉంటుంది, అందరూ తెలిసిన విషయమే. వాడు మాట్లాడే భాష ప్రాస అన్నీ కలుపుకొని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. మనోడు మాట్లాడుతున్నాడు, ప్రజాస్వామ్యం బట్టలిప్పుకుంది, నీకు దన్నవరా స్వామి, నువ్వు బట్టలిప్పితేనే దేశవ్యాప్తంగా హల్చల్ అయింది. ఈ బట్టలు ఇప్పుకోవటంలో ఉన్నంత ఆనందం మరి ఇంకెక్కడా ఉండదేమని అనుకుంటే, ఎంతసేపు ఉన్న ఒంటి మీద బట్టలు ఉంచుకోవడం అనుకుంటే ఇప్పటమే పనిగా పెట్టుకున్నాడు ఈ పనికి మాలినోడు. ఎంతసేపు ఉన్న బట్టలు ఇప్పటము, లేకపోతే ఇప్పి చూపించుకోవటము, కొట్టుకోవటం, ఇదే వృత్తిగా పెట్టుకున్నాడు ఈ సన్నాసేదవ. ఎంతసేపు మాట్లాడినా దీనికి సంబంధించిన అంశాల గురించే మాట్లాడతాడు. అప్పటి నుంచి ఇంకో విషయం మాట్లాడు. ప్రజాస్వామ్యం బట్టలు ఇప్పుడు ఏడా ఇప్పలేదు నాయన, నువ్వు దయచేసి ప్రజాస్వామ్యం బట్టలు ఇప్పుకుందని ఆవేశపడి నువ్వు ఇప్పుకునేవు బట్టలు మేము చూడలేక రావాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుగు మీద భాష మీద పట్టు చెప్పుకో. సరే, ఏది ఏమైనా ఇది ఒక చిన్నది. మనవాడు ప్రెస్ మీట్ పెట్టాడు, తర్వాత వాడు పెట్టిన మాటల గురించి మనం మాట్లాడదాం. ఇదిగో వాడు పెట్టిన ప్రెస్ మీట్లో ఇదిగో చూడండి, మీకు సరిగ్గా కానుస్తుందో లేదో, 2 మైక్స్ని ఒకటే పట్టుకున్నాడు. అంటే సాక్షి ఎన్టీవీ మైకుల్ని రెండింటినీ కూడా చూడండి ఒక్కతనే పట్టుకున్నాడు, సాక్షి ఎన్టీవీని. అంటే గంగా చంద్రముఖిగా మారిపోతుంది అనే దానికి నిదర్శనం అనమాట. సో ఎలాగో మొత్తం మీద ఈ ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీని ఎలాగో పూర్తి స్థాయిలో కవర్ చేయాలి కాబట్టి అల్లర్లు వాళ్ళే సృష్టిస్తారు. దాన్ని టీడీపీ వాళ్ళు చేశారని చెప్పేసి పబ్లిసిటీ చేస్తారు. అందులో భాగంగా సాక్షి ఎన్టీవీ ఇద్దరు కలిసేసి ఏదో మన గవర్నమెంట్లో మాదో ఇంటర్వ్యూ పెట్టాలని వస్తే సాక్షి వాడు, అన్న నేను బయటికి వెళ్ళి వస్తానన్న, టీ దాగి వస్తానన్నాడంట. అన్న మైక్ అన్న అంటే పట్టుకున్నా అన్నాడు. అదేంటన్నానంటే, ఒరే వాడు చెప్పేది పెద్ద పీకేది ఏమి ఉండదు, వాడు మాట్లాడినవన్నీ టెలికాస్ట్ చేస్తే తర్వాత మళ్ళీ అది వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజీ, వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియని సన్నాసి. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన వీడియోలు చూస్తే అర్థమైపోద్ది, వాడు ఏం మాట్లాడతారో వాడికే తెలీదు. ఆ మూతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేమంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, కూటమి మళ్ళీ ఓడేది లేదు అన్నట్టు మాట్లాడతారు. ఆ భాష మనకు అర్థం కాదులేనా. వాడి దానికి ఒకటే ఎక్కువ, రెండో వాళ్ళు అవసరం లేదు. ఏదో వాడి పాటికి వాడి మానాన్న వాక్కుంటా వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మనం ఫోకస్ పెట్టి 2 మైకులు ఇద్దరం పట్టుకోవాల్సినంత అవసరం లేదు అని చెప్తే మనోడికి సాక్షి ఎన్టీవీ 2 కలిపి ఒక మైక్ పెట్టేశాడు. సో మనోడు వచ్చేసాడు, మీడియా ముందుకు వచ్చాడు. మామూలుగా లేదనమాట. చంద్రబాబు నాయుడు ఇది ఆరంభం కాదు, నేనంటే ఏంటో చూపిస్తా, ఆల్రెడీ నువ్వంటే ఏంటో చూపించావు సన్నాసోడా, ఇంకా మళ్ళీ స్పెషల్గా ఏం చూపిస్తావు నువ్వు? ఒకసారి చూపించిన దానికే రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలంతా కూడా విస్మయానికి గురైపోయారు. ఇంకా మళ్ళీ నువ్వేం చూపిస్తావు? అరే నీకు కనీసం నువ్వు ఎట్లాగో ఎంపీగా ఉన్నప్పుడు నీకు ఆ హోందాతనం, ఆ గౌరవతనం ఎలాగో లేదు, ఆ గౌరవపదమైనటువంటి భాష లేదు నీ దగ్గర. ఇప్పుడైనా కనీసం అర్థం కాలేదా? నేను 2024లో ఎందుకు పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అర్థం కాలేదా? నువ్వు పోతే వైసీపీ ఓడిపోయింది ఖాయం,
అని చెప్పి హిందూపురం ప్రజలు డిసైడ్ చేసేసుకున్నారు. అందుకని చెప్పేసి నేను పక్కన పెట్టాడు. సరే ఇప్పుడు ఎట్టా 5 ఏళ్ళు ఉంది కదా, 5 ఏళ్లలో ప్రజలు కూడా మర్చిపోతారు. సరే మామూలుగా అయితే మర్చిపోతారు, కానీ నీ దిక్కుమాలిన వీడియో చూసిన మాత్రం రాష్ట్ర ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు. గంట కొట్టుకునే మాధవ్ అని చెప్పేసి. సరే ఏది ఏమైనా ఇంకొక 5 ఇయర్స్ అంటే ఆ టాపిక్ మర్చిపోతాడు. ఈలోపైన ప్రజాక్షేత్రంలో అరే డైనమిక్గా తయారయ్యాడు, షార్ప్గా తయారయ్యాడు అని గోరంట్ల మాధవ్ దగ్గర విందామంటే ఇప్పుకోవటం ఏంది, కప్పుకోవటం ఏంది, చూపించటం ఏంది, లేకపోతే కొట్టుకోవటం ఏంది, ఏందిరా ఈ భాష, నీ భాష ఏందిరా నాయన. నీకు 24 గంటలు ఆ సైట్స్ మీద ఉన్నంత దృష్టి, వాటి మీద ఉన్నంత ప్రజల సమస్యల మీద అవగాహన లేకపోవటం దరిద్రం, రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రం. ఈ బోడి ముండా హిందూపురంలో అప్పట్లో ఒక దరిద్రమైన వీడియో వచ్చిన తర్వాత పాపం కురబ సంఘాలు ఒక మీటింగ్ పెట్టుకొని పిలిచారు. మామూలుగా మీటింగ్ పిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరికి దండలేస్తారు. ఏదైతే ఇప్పుడు హిందూపురం ఎంపీగా ఉన్నాడో ఆయన దండేసరికి ఈయనకేది నా దండలో దూరి ఆ దండ కాస్త తెంపేసి కింద పడేశాడు. అంటే అసలు ఒక ఎంపీకి ఉన్నటువంటి డిగ్నిటీ కానీ ఒక ఎంపీ ప్రవర్తించాల్సిన విధానంలో వీడు ప్రవర్తించలేడు ఈ సన్నాసి. వీడు కూడా మీడియా ముందుకు వచ్చేసి కౌంటర్లు ఇస్తున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు. గత 5 ఏళ్ళు ఎట్లా చేసినారండి అందరూ గుర్తుకు లేదా? ఐఎమ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అని చెప్పేసి పెట్లా. కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే గోరంట్ల మాధవ్, నీ స్థాయికి తగ్గ మాటలు కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి రేంజ్ నీది కాదురా అయ్యా, పిక్కల్ స్టార్. అర్థమైందా? నీ స్థాయికి ఏందనేది ఒకసారి చూసుకుంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక బచ్చాగాడివి. ఏదో ఆ రోజు తాడిపత్రులు జేసీ వాళ్ళ మీద తొడగొట్టావని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంచి తొడగొట్టిన పోరాట యోధుడు, పార్టీకి పనికొస్తాడు, అది కాక కురప సామాజికం చెందిన వ్యక్తి, సీట్ ఇస్తే ఇబ్బంది లేదనుకున్నాడు. అప్పుడు తొడగొడితేనే ఎంపింగ్ చేశాడు. ఈసారి బట్టలిప్పి కొట్టుకుంటే ఏం చేస్తాడు అనే ఆలోచనలో వచ్చినటువంటి దిక్కుమాలను చేయకుండా ఆ వీడియో ఒకటి రిలీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వైసీపీ పరువు ఎక్కడుందిలే, ఆ పార్టీకి మట్టగలిపినటువంటి వ్యక్తివి నువ్వు. ఇంకా నిన్ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు బరాయిస్తున్నాడు, ఈ చెత్తని ఇంకా ఆ పార్టీలు ఎందుకు ఉంచుకుంటున్నాడు? ఆఖరికి ఆ సాక్షిలో మైక్ పట్టుకున్నాడు కూడా అర్థమైంది. వీడు పెద్ద నసగాడు, సొల్లుగాడు, ఈడి మైక్ మనం పట్టుకోవడం ఏందిలే అని చెప్పేసి అర్థమైందనంటే ఆడికి అర్థమైనటువంటి అర్థం జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కాకపోవటం నిజం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈడంటున్నాడు 2029లో మేము వస్తే ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం. ఆల్రెడీ ఒకసారి సినిమా చూపించావు. నీ సినిమా మొత్తం సైట్స్ని షేక్ చేసి పడేసింది. ఇంకా నువ్వు మళ్ళీ సినిమా చూపిస్తానంటే ఇంకేమి, దాదాపుగా ఇప్పటికి ఆ రోజు ఒక 30 సెకండ్స్ బిట్టు మాత్రమే రిలీజ్ చేసావు. ఈసారి నువ్వు 2 మినిట్స్ చేస్తావో 30 మినిట్స్ చేస్తావో ఆ వీడియో బయటకు వచ్చిందంటే మొత్తం దేశవ్యాప్తంగా ఫోన్ సైట్స్ అన్నీ కూడా షేక్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అరే నీ స్థాయికి గబ్బెలమ్మోహోడా, నువ్వు మాట్లాడేటప్పుడు సరిగ్గా ముందు భాష మీద పట్టు తెచ్చుకొని మాట్లాడు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. పిచ్చి మందు దాగి, జగన్మోహన్ రెడ్డి మందు దాగి మాట్లాడుతున్నావు. ఒక ఎంపీకి ఉన్నటువంటి లక్షణాలు నీ దగ్గర లేవు. అసలు నిన్ను ప్రజాప్రతినిధిగా కన్సిడర్ చేసేవాళ్ళే లేరు. ఏదో ఆ సాక్షికి, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరు లేక ఏమంటాడు, ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు నేను తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారు. నువ్వేమో నా అంతటో లేరు, వీరుణ్ణి, సూర్యుడిని. అసలు కింద కాళ్ళకాడు చూస్తే ఏ టీబీ పేషెంటో లేకపోతే ఏ ఎయిడ్స్ పేషెంటో అనుకుంటారు. ఆ రకంగా ఉన్నావు. నీకు ఎందుకురా మీడియా ముందుకు వచ్చి సొల్లు మాట్లాడతావు? మీ తాత రాజారెడ్డిని చూసి వచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాబట్టి గువ్వ మూసుకొని మీడియా ముందు మింగకుండా వెళ్ళిపో, మంచిగా మర్యాదగా ఉంటుంది. హిందూపురంలో ఆడవాళ్ళే క్లియర్గా చెప్పాడు, ఆ గంట కొట్టే మాలో గడిగని పోటీ చేస్తే గంట కోసి చేతిలో పెడదాం, గుర్తుపెట్టుకోమని చెప్పారు. అది నీ పరిస్థితి. అందుకే జగన్మోహన్ నీకు టికెట్ కూడా ఇవ్వాల. వీడు పెద్ద మీడియా ముందుకు వచ్చి పెద్ద పోటుగాళ్ళలా మాట్లాడుతున్నాడు. అదే కనీసం మీ పార్టీ ఛానల్ నీకు రెస్పెక్ట్ ఇవ్వలేరు. సన్నాసుడు అంటే ఆలోచన చేస్తున్నావు ఎంత సన్నాసుడు కూడా.